Dear students, let us solve the ninth problem in bank accounts of Accounting for Service Organization, that is ASO. Before solving the problem, I would like to read it. On 31st March 2016, the following balances stood in the books of Bose Bank Limited after preparing P&L account. The net profit is after deducting provisions for bad debts 2,10,000, tax provision 7 lakhs, and rebate on bills discounted to 35,000. Prepare the balance sheet of the bank on 31st March 2016. లాభ నష్టాల ఖాతాను తయారు చేసిన తర్వాత 31/3/2016న బోస్ బ్యాంక్ లిమిటెడ్ పుస్తకాలలో ఈ క్రింది నిల్వలు ఉన్నవి. రాని బాకీలకు 2,10,000, పన్ను కొరకు 7 లక్షలు ఏర్పాటు చేసిన తర్వాత మరియు బిల్లుల డిస్కౌంట్ మీద రిబేటు 35,000 తీసేసిన తర్వాత నికర లాభం ఇవ్వబడిందంట. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్, బిల్ డిస్కౌంట్ మీద రిబేటు 35,000 కూడా నికర లాభంలోంచి తీసేశారు కాబట్టి మనం షెడ్యూల్ నెంబర్ 5లో మాత్రమే చూపించాలి. దీన్ని నికర లాభంలోంచి తీయవలసిన అవసరం లేదు. నెక్స్ట్, షేర్ క్యాపిటల్ వాటా మూలధనము 35 లక్షలు, రిజర్వ్ ఫండ్ 24,50,000, ఫిక్స్డ్ డిపాజిట్లు 66,50,000, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు 2,10,00,000, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్ కాస్ట్ పెట్టుబడులు 2,10,00,000, P&L అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ 1/4/2015 14,70,000. అంటే ఇది గత సంవత్సరపు లాభం. ఎందుకంటే మనం 2016కు లెక్క చేస్తున్నాం, 2015 లాభం ఇచ్చాడు కాబట్టి ఇది గత సంవత్సరం లాభం కాబట్టి దీన్ని ఏం చేయాలంటే షెడ్యూల్ నెంబర్ 2లో వేయాలి. డివిడెండ్స్ ఫర్ 2015 ఈ 14,70,000 నుంచి 2015కి సంబంధించిన డివిడెండ్లను తీసివేయాలి. 3,50,000 తీసేస్తే 11,20,000 వస్తుందన్నమాట. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఆఫ్టర్ డిప్రిజియేషన్ అప్ టు 31st March 2015 74,45,000. కరెంటు ఖాతాలు 5,60,00,000. మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు 21 లక్షలు. క్యాష్ క్రెడిట్లు 4 కోట్లు. టర్మ్ లోన్ 90 లక్షలు. క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్ ఇతర బ్యాంకుల్లో నగదు 91 లక్షలు. బారోయింగ్స్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్ 44 లక్షలు. ఇతర బ్యాంకుల నుండి తెచ్చిన అప్పులు 44 లక్షలు అనమాట. బిల్స్ డిస్కౌంటెడ్ అండ్ పర్చేజ్డ్ డిస్కౌంట్ చేసిన కొనుగోలు చేసిన బిల్లులు 42 లక్షలు. క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు 4,20,000. క్యాష్ విత్ ఆర్బీఐ 1,05,00,000. రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు ఎంతంటే 1,05,00,000 రూపాయలు. సండే క్రెడిటార్స్ వివిధ రుణదాతలు 2,10,000. బిల్స్ పేయబుల్ 56 లక్షలు. చెల్లింపు బిల్ ఎంతంటే 56 లక్షలు. అన్క్లైమ్డ్ డివిడెండ్స్ క్లైమ్ చేయని డివిడెండ్లు ఈ 3 కూడా మనకి ఎక్కడ పడతాయి అంటే షెడ్యూల్ నెంబర్ 5లో వస్తాయి అనమాట. బిల్స్ ఫర్ కలెక్షన్ వసూలు నిమిత్తం వచ్చిన బిల్లులు 9,80,000. ఇది బ్యాలెన్స్ షీట్లో ల్యాక్స్లో చూపిస్తాం. యాక్సెప్టెన్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్ ఖాతాదారుల తరపున లేదా వినియోగదారుల తరపున అంగీకరించినవి 14 లక్షలు. షెడ్యూల్ నెంబర్ 12లో వేసుకుంటాం. నెట్ ప్రాఫిట్ ఫర్ 2015 and 16 2015-16కు నికర లాభం 16,80,000. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 1 ఏంటంటే క్యాపిటల్ మూలధనము, పర్టికులర్స్ అమౌంట్. షేర్ క్యాపిటల్ వాటా మూలధనం అని 35 లక్షలు వేసుకుంటాం. ఇందులో అధీకృత మూలధనం లేదు. ఆ 35 లక్షలు మనకి షెడ్యూల్ నెంబర్ 1 టోటల్ అవుతుంది అనమాట. మూలధనం లేదా క్యాపిటల్ షెడ్యూల్ నెంబర్ 1 యొక్క టోటల్ ఎంతంటే 35 lakhs. షెడ్యూల్ నెంబర్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రిజర్వులు మిగుళ్ళు. రిజర్వ్ ఫండ్ 24,50,000 ఇచ్చాడు. P&L అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ చూడండి. P&L అకౌంట్ అంటే లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ 1/4/2015 14,70,000 ఇచ్చాడు. అందులోంచి డివిడెండ్స్ ఫర్ 2015 2015 డివిడెండ్లు 3,50,000. మనకు వచ్చిన లాభం నుంచి మనం ఎప్పుడు కూడా డివిడెండ్లు చెల్లించాలి కాబట్టి ఈ 3,50,000 తీసేస్తాం. తీస్తే 11,20,000 వచ్చింది. నెట్ ప్రాఫిట్ ఫర్ 2015 and 16 అంటే ఈ సంవత్సరపు లాభం అనమాట. 2015-2016 నికర లాభం ఎంతంటే 16,80,000. ఈ 3 అమౌంట్లు కలిపితే 52,50,000 52,50,000 అనమాట. షెడ్యూల్ నెంబర్ 3 డిపాజిట్స్, పర్టికులర్స్ అమౌంట్ ఎప్పటిలాగే. ఫిక్స్డ్ డిపాజిట్లు ఇచ్చాడు 66,50,000. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు 2,10,00,000. తర్వాత కరెంట్ అకౌంట్స్ కరెంట్ ఖాతాలు 5,60,00,000.
టోటల్ చేస్తే 8,36,50,000 మొత్తం 3 రకాల డిపాజిట్లే ఇచ్చాడు. ఫిక్స్డ్, సేవింగ్స్, కరెంటు. రికరింగ్ డిపాజిట్లు లేవు కాబట్టి మనం నోట్ చేయలేదు. టోటల్ మొత్తం 8,36,50,000. షెడ్యూల్ నెంబర్ 4 ఏంటంటే బారోయింగ్స్, అప్పులు. ఇందులో బారోయింగ్స్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్, ఇతర బ్యాంకుల నుంచి అప్పులు ఇచ్చాడు 44 లక్షలు. ఒక్కోసారి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇవ్వచ్చు, ఒక్కోసారి ఫారెన్ బ్యాంక్స్ నుంచి కూడా అప్పులు ఇవ్వచ్చు. అట్లాంటివంటి అవి కూడా తీసుకుంటాం. టోటల్ చేస్తే 44 లక్షలు. టోటల్ మొత్తం ఎంతంటే 44 లక్షలు అనమాట. షెడ్యూల్ నెంబర్ 4. ఇంకా షెడ్యూల్ నెంబర్ 5 చూద్దాం. అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్, ఇతర అప్పులు, ఏర్పాట్లు. ఇందులో రుణదాతలు ఇచ్చాడు. సండే క్రెడిటార్స్ అంటే వివిధ రుణదాతలు 2,10,000. బిల్స్ పేయబుల్, చెల్లింపు బిల్లు 56 లక్షలు ఇచ్చాడు. అన్క్లైమ్డ్ డివిడెండ్స్, క్లైమ్ చేయని డివిడెండ్లు 2,10,000. తర్వాత ట్యాక్స్ ప్రొవిజన్, పన్ను కొరకు ఏర్పాటు 7 లక్షలు. నెక్స్ట్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్, బిల్ డిస్కౌంట్ పై రిబేట్ 35,000. ఈ బిల్ డిస్కౌంట్ పై రిబేట్ని మనం ఏం చేసామంటే ఇక్కడ మనం ఈ నికర లాభం నుంచి తీసివేయలేదు, ఎందుకంటే తీసేసిన తర్వాత ఈ నికర లాభం ఉంటుంది. అంచేత మనం ఏం చేయాలంటే ఈ బిల్ డిస్కౌంట్ పై రిబేట్ని 5th షెడ్యూల్లో మాత్రమే వేసుకుంటాం. ఇదన్నీ టోటల్ చేస్తే 67,55,000, 67,55,000 అనమాట. షెడ్యూల్ నెంబర్ 5 టోటల్. ఈ 5 షెడ్యూల్స్ కూడా లయబిలిటీస్కి సంబంధించినవి. ఇప్పుడు 6th షెడ్యూల్ నుంచి అసెట్స్కి సంబంధించింది. షెడ్యూల్ నెంబర్ 6 క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ ఎట్ ఆర్బీఐ, చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు. ఇందులో క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నగదు 4,20,000 ఇచ్చాడు. క్యాష్ విత్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు ఎంత ఇచ్చాడంటే 1,05,00,000. 1,05,00,000. ఈ రెండు టోటల్ చేస్తే 1,09,20,000 అనమాట. 1,09,20,000. షెడ్యూల్ నెంబర్ 6 టోటల్ అనమాట. షెడ్యూల్ నెంబర్ 7 అంటే మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అండ్ అదర్ బ్యాంక్స్, కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు మరియు ఇతర బ్యాంకుల్లో నగదు అనమాట. ఇందులో మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్, కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు 21 లక్షలు ఇచ్చాడు. క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్, ఇతర బ్యాంకుల్లో నగదు 91 లక్షలు ఇచ్చాడు. రెండు కలిపితే 1,12,00,000. రెండు కలిపితే 1,12,00,000. 7th షెడ్యూల్ టోటల్ అనమాట. షెడ్యూల్ నెంబర్ 8 ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. పెట్టుబడులు. ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ ఒకటే ఇచ్చాడు. షేర్స్లో పెట్టుబడి కానీ, డిబెంచర్లో పెట్టుబడి కానీ, బంగారంలో పెట్టుబడి కానీ, నెక్స్ట్ ప్రభుత్వ సెక్యూరిటీలు కానీ ఏమీ లేవు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటే 2,10,00,000 ఇచ్చాడు. టోటల్ కూడా 2,10 lakhs అనమాట. షెడ్యూల్ నెంబర్ 9 అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్, రుణాలు, అడ్వాన్సులు, లేదా అప్పులు అడ్వాన్సులు అన్నా ఒకటే, రుణాలు అడ్వాన్సులు అన్నా ఒకటే. ఇందులో క్యాష్ క్రెడిట్ 4 కోట్లట. బిల్స్ డిస్కౌంటెడ్ అండ్ పర్చేజ్, డిస్కౌంట్ చేసిన కొనుగోలు చేసిన బిల్లులు 42 లక్షలు. టర్మ్ లోన్స్, కారిక రుణాలని మనకి 90 లక్షలు ఇచ్చాడు. అందులోంచి బ్యాడ్ డెట్స్ ఏంటంటే రాని బాకీలు తీసేయాలి. అది ఇందులో 2,10,000 డిడక్ట్ చేస్తే 87,90,000 వచ్చిందనమాట. అప్పుడు ఈ 3 అమౌంట్లు టోటల్ చేస్తే 5,29,90,000 అనమాట. 5,29,90,000 అనమాట. షెడ్యూల్ నెంబర్ 9 లోన్స్ అండ్ అడ్వాన్సెస్ యొక్క టోటల్. షెడ్యూల్ నెంబర్ 10 ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు. షెడ్యూల్ నెంబర్ 10 ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు. ఇందులో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఒకటే ఉంది. ఒక్కొక్కసారి ప్రిమిసెస్ ఉంటాయి, ఫర్నిచర్ ఉంటుంది, డిప్రియేషన్ ఉంటే డిడక్ట్ చేసేసిన తర్వాత మనం ఈ లెక్కలో ఏం చెప్పాడంటే తరుగుదల తీసేసిన తర్వాత అని చెప్పాడు కాబట్టి 74,45,000 వేసుకుంటాం. టోటల్ చేసేసుకుంటాం. షెడ్యూల్ నెంబర్ 11 అదర్ అసెట్స్, ఇతర ఆస్తులు. ఇందులో పడే ఐటమ్స్ స్టాంపుల నిల్వ కానీ, వెండి నిల్వ కానీ, పెట్టుబడిపై రావాల్సిన వడ్డీ కానీ ఏమీ లేవు. మన నాన్ బ్యాంకింగ్ అసెట్స్ కానీ, బ్యాంక్ ఇతర ఆస్తులు కానీ ఏమీ లేవు కాబట్టి దాంట్లో మనం ఏమీ వేయట్లా. షెడ్యూల్ నెంబర్ 12 కాంటింజెంట్ లయబిలిటీస్, ఆగంతుక రుణ బాధ్యతలు. ఇందులో యాక్సెప్టెన్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్ అన్నారు. వినియోగదారుల తరఫున అంగీకరించినవి, అంగీకరించిన ఆమోదాలు స్వీకృతులు అనమాట. సింపుల్గా అది ఎంతంటే 14 లక్షలు. టోటల్ కూడా 14 లక్షలు అవుతుంది అనమాట. 6 దగ్గర నుంచి 12 వరకు కూడా మనకి ఎసెట్ సైడ్ వచ్చే షెడ్యూల్స్. షెడ్యూల్స్ అయిపోయిన తర్వాత అకార్డింగ్ టు ఫార్మ్ ఏ ప్రకారము అని రాసుకోవాలి. తెలుగు వాళ్ళు ఫార్మ్ ఏ ప్రకారం అని రాసుకుని బ్యాలెన్స్ షీట్ ఆఫ్ బోస్ బ్యాంక్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2016, మార్చి 31, 2016 నాటి బోస్ బ్యాంక్ లిమిటెడ్ వారి ఆస్తులు పట్టిన ఎండింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్, షెడ్యూల్ నెంబరు, అమౌంట్ రూపాయల్లో. ఫస్ట్
క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ మూలధనము మరియు అప్పులు. మూలధనము మరియు అప్పులు పెట్టిన తర్వాత ఫస్ట్ క్యాపిటల్ మూలధనము షెడ్యూల్ నెంబర్ 1 ఎంతంటే 35 లక్షలు దాని టోటల్. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రిజర్వ్లు మిగుళ్ళు షెడ్యూల్ నెంబర్ 2 52,50,000 52,50,000 అనమాట దాని టోటల్. డిపాజిట్స్ షెడ్యూల్ నెంబర్ 3 8,36,50,000. బారోయింగ్స్ అప్పులు షెడ్యూల్ నెంబర్ 4 44 లక్షలు. అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ ఇతర అప్పులు ఏర్పాట్లు అంటే 67,55,000. ఈ 5 అయిపోయిన తర్వాత టోటల్ చేస్తే 10,35,55,000 10,35,55,000 అప్పులు పెట్టి టోటల్ అనమాట. ఎసెట్స్ ఆస్తులు ఇందులో క్యాష్ బ్యాలెన్స్ క్యాష్ అట్ ఆర్బీఐ చేతిలో మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు షెడ్యూల్ నెంబర్ 6 1,09,20,000. మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అండ్ అదర్ బ్యాంక్స్ త్వరగానే తక్కువ వ్యవధిలో వచ్చే నగదు మరియు ఇతర బ్యాంకుల్లో నగదు షెడ్యూల్ నెంబర్ 7 1,12,00,000. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు షెడ్యూల్ నెంబర్ 8 2,10,00,000. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రుణాలు మరియు అడ్వాన్సులు షెడ్యూల్ నెంబర్ 9 5,29,90,000 అనమాట. ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు షెడ్యూల్ నెంబర్ 10 74,45,000. అదర్ అసెట్స్ ఇతర ఆస్తులు షెడ్యూల్ నెంబర్ 11 మనకి అమౌంట్లు ఏమీ లేదు కాబట్టి డాష్ అనమాట, దానికి టోటల్ ఏం లేదు కాబట్టి అప్పుడు టోటల్ చేసుకుంటాం. టోటల్ చేసుకుంటే మళ్ళీ 10,35,55,000. అప్పుల టోటల్ కూడా అంతే, ఆస్తుల టోటల్ కూడా ఒకే విధంగా రావాలి. సో బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఈక్వల్ అనమాట. 10,35,55,000 తోటి బ్యాలెన్స్ షీట్ ట్యాలీ అయిపోయింది. కాంటింజెంట్ లైబిలిటీస్ ఆగంతుక రుణ బాధ్యతలని మనం 14 లక్షలు పైన షెడ్యూల్ నెంబర్ 12 వేసుకుని 14 లక్షలు ఇక్కడ చూపించాలి. ఎప్పుడు కూడా టోటల్ కింద రావాలి, అసెట్స్ టోటల్ కింద. బిల్స్ ఫర్ కలెక్షన్ వసూలు నిమిత్తం వచ్చిన బిల్లు 9,80,000 ఇచ్చాడు. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.